నమస్తే. ఫియర్ ఆఫ్ జడ్జ్‌మెంట్. ఈ ఫియర్ ఆఫ్ జడ్జ్‌మెంట్ అనేది ఒక చిన్న బేసిక్ స్టోరీ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. లైక్ మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ రిలేటబుల్ స్టోరీ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫియర్ ఆఫ్ జడ్జ్‌మెంట్ అంటే జడ్జ్ చేస్తారని మనకి చాలా ఇది ఉంటుంది. లైక్ అబౌట్ లుక్స్, అబౌట్ ద వే టాక్, అబౌట్ అది వగైరా వగైరా ఏదో ఉంటుంది మన మైండ్లో జడ్జ్‌మెంటల్ అని. ఇంకో నేను 2 సినారియోలు చెప్తా. ఒకడు ఉన్నాడు, లైక్ ఏంది అంటే ఒకడు సురేష్. ఈ సురేష్ అనేటోడు ఏంది అంటే లైక్ వాడు వాడు మస్తు ఉంటాడు, వాడు బాగుంటాడు. కానీ వాడు ఏంటంటే వాడు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాడు, వాడు బాగుంటాడేమో అని. వాడు ఇంకా క్యూరియస్ సరిపోతుందా, అమ్మాయి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది, అమ్మాయి చాలా రిచ్గా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుందని ఏజ్లో 15-16 ఏజ్లో. అప్పుడు ఏం చూస్తారు రేపు బేసిక్గా నువ్వు అమ్మాయికి అటెన్షన్ ఇవ్వాలి, మంచిగా చదివించాలి. కానీ వీడు ఓవర్ థింకర్, వాడు చేస్తాడు, వాడు లవ్ చేస్తాడు. కానీ వాడు ఎప్పుడు చెప్పాడు అని అంటే ఫ్రెండ్స్ అది అని చెప్తాడు ఎవరికైనా అన్నది. కానీ ఇంకోటి ఉంటాడు రమేష్. ఈ రమేష్ ఏంది అంటే లైక్ వాడికి ఇష్టం, వాడు బాగుంటాడు, అయినా కానీ వాడు ప్రపోజ్ చేస్తాడు, వాడు రిజెక్ట్ అవుతాడు, అయినా కానీ ట్రై చేస్తాడు, అయినా కానీ ట్రై చేస్తాడు, రిజెక్ట్ అయినా కానీ వీడు వాటి లుక్స్ బాగుండవు, వీడి లుక్స్ బాగుంటాయి సురేష్ బాగున్నా కానీ వాడు ఇంకా దాంట్లోనే అవుతాడు. అదొక చిన్న థింగ్, ఆమె ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందని. సో ఇది అర్థమైందా? లైక్ ఈ జడ్జ్మెంటల్ది ఒకటి ఇదేంటి అంటే లైక్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మన థాట్సే బ్రో. మన థాట్సే మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఇఫ్ యు ఆర్ లైక్ సురేష్ లాగా అనుకో, మీరు కూడా మీరే అనుకుంటారు కొంచెం ఉంటుంది, మన కాలేజెస్ అని మనకు తెలుస్తుంది. అట్లాంటి వాళ్ళు అయితే యూఆర్ టాప్ బ్రో. అంటే మీకు దిమాగ్ ఉంది, కానీ మీరు ఎట్లాంటి వాళ్ళు అంటే లైక్ ఎక్కువ ఆలోచిస్తారు. కానీ అట్లాంటి ఎవరు ఆలోచించారు తెలుసా? చాలా లీస్ట్ ఆఫ్ పీపుల్, చాలా అంటే చాలా లీస్ట్. మీరు ఒక్కరు అట్లా ఆలోచిస్తారు. సో యూ హ్యావ్ టు లైక్ బీ జంప్ ఆన్ ఇట్ టు ఇట్. వాళ్ళు ఆలోచించారు తెలుసా? జస్ట్ ఇప్పుడు ఒక అమ్మాయికి క్యూట్గా ఉన్నాం అనుకో, చెప్పాలనుకుంటే చెప్పేసి, ఒక అమ్మాయితో ఎక్కడికి వెళ్దాం అనుకుంటే చెప్పేసి, కాల్ చేద్దామని మాట్లాడుకుంటే అది చెప్పేసి, దోస్తులతో డేట్గా వెళ్దామంటే మాట్లాడే, అది తిట్టాలన్నా తిట్టేసి. ఇప్పుడు అందరూ ప్రైజ్ చేస్తారని ఎప్పుడు మంచిగా ఉండాలనుకో అవసరం లేదు, చూపి బ్యాక్ సైడ్ చూపి చేసేసి. ఎందుకంటే ఎవడో పర్ఫెక్ట్ కాదు, ఇబ్బంది ఏంది కాదు. అండ్ ఇంకోటి ఈ జడ్జ్మెంటల్ ఏంటి అంటే ఇప్పుడు నేను లాస్ట్ ఒకటి అన్నా కదా, సెకండ్ వచ్చేసి మన్ని ఒక స్లేవ్ చేస్తున్నారు అబ్బా. ఈ స్లేవ్ ఏంటి అంటే మంచి సింపుల్ థింగ్, మనకి కాంప్లిమెంట్స్ లీస్ట్ కాంప్లిమెంట్లు వస్తాయి, కొందరికి ఎక్కువ కాంప్లిమెంట్స్ వస్తాయి, కొందరికి బాగాలేదని చెప్తారు, బాగుందని చెప్తారు కదా, మెయిన్ థింగ్స్. నువ్వు ఏది యాక్సెప్ట్ చేయదు తెలుసా? ఓకే థ్యాంక్ యూ అనేది ఏదో ఫార్మాలిటీకే తప్ప నేను అప్రిషియేట్ చేసుకో. ఓహో యూ కెప్ట్ వెల్, ఓకేలా వాళ్ళు ఏం చెప్పారు, ఈవెన్ దాంతో నీకు నువ్వు చెప్పుకోవాలి. లైక్ ఏంటి అంటే 2 సినారియోస్ బ్రో. లైక్ ఒకటి, నువ్వు ఎవరైనా మంచిగా అన్నారు అనుకో, బాగుంది, అరే అఖిల్ కూడా మస్తు వర్కౌట్ చేస్తుండు అది అన్నారు అనుకో, నీకేమనిపిస్తుంది, అరే వాళ్ళ ముందు మంచిగా తక్కువ వెయిట్ స్లిప్ చేసినాం అనుకో, ఏమనుకుంటారు, అరే ఒక మంచి అఖిల్ కూడా మంచిగా అవుతాడు, అఖిల్ కూడా సైలెంట్ ఉంటాడు, వాడి ముందు నువ్వు ఏం చేయలేవు, వాడి ముందు చదువుకోలాగా యాడ్ చేయలేవు, వాడి ముందు ఏదో గలీజాన్లాగా మాట్లాడలేవు, బికాస్ నీదో పర్స్పెక్టివ్ అయిపోయింది. సో చూసినావా, ఒక కాంప్లిమెంట్కి నువ్వు స్లేవ్ అయిపోతావు. సో డోంట్ యాక్సెప్ట్ ఇట్, జస్ట్ విన్నట్టు గ్రేటెస్ట్ ఇది పక్క మంచిగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఒకడు ఏదో గలీజ్గా అన్నందుకు కూడా బాధపడకు బ్రో, అర్థమైందా? లైక్ అసలు నువ్వు తీసుకో, బాధపడ్డా అసలు అవసరం లేదు, అది వాడు ఒపీనియన్ అబ్బా, వాడు చెప్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరితో ఒక ఒపీనియన్ ఉంటుంది, అందరితో ఒకే మైండ్ ఉండదు కదా, అందరికీ కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది. సో డోంట్ బీ ఏ స్లేవ్. అండ్ ఈ జడ్జ్మెంటల్ మనకి ఇవన్నీ చేసేది ఎవరో తెలుసా? మెయిన్ థింగ్ బ్రో, మెయిన్ థింగ్ పేరెంట్స్ చేస్తారు అబ్బా. అంటే మన పేరెంట్స్కి కూడా అంత నాలెడ్జ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియన్, ఇఫ్ యు ఆర్ హై స్టేటస్ పేరెంట్స్, కూల్ పేరెంట్స్ ఉంటుందేమో, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కూడా దే ఆర్ లైక్
దే ఆర్ ఇన్సెక్యూర్ అబౌట్ దెమ్ సెల్ఫ్ బ్రో. అది నిజం. అండ్ దే ఆర్ కాపీ పేస్టింగ్ ఇంటూ ద పిల్లలు. అట్లా అనుకోవద్దు, ఇట్లా చేయకు, అట్లా చేయకు, ఇట్లా ఉంటారా, అది ఉంటారా, అట్లా మాట్లాడద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు. గంట బ్రో, అది ఒకటి చెప్పారు, అదొకటి చెప్తేనే కదా మనకు తెలిసేది. ఇప్పుడు ఒకటి రాగానే ఇట్లా కళ్ళు ఇట్లా తీసుకోవాలి, కళ్ళు దింపాలి, ఎప్పుడు చెప్పిండు, ఒకటి చెప్తేనే కదా. సో డోంట్ ఫాల్ ఫర్ ఎనీ ట్రాప్స్. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎవరికి ఇది లాస్ట్ది ఏంది, ఎవరిని వినకు. నీకు అనిపిస్తే నువ్వు చేయ బ్రో, నీ వేలో చేయి, అంతేగాని చేయకు. ఇఫ్ అది వ్యాలిడ్ అనిపించింది అనుకో, మనకు కొంచెం దిమాకు ఉంది అనుకో, అప్పుడు దాన్ని ఆలోచించు, దాన్ని కొంచెం తీసుకో దాంట్లో నుంచి, కానీ మొత్తం చేయకు. ఎందుకంటే నీ ఎక్స్పీరియన్స్ అయితే తప్ప వాడి ఎక్స్పీరియన్స్ కాదు. సో బీ విత్ మంచిగా ఆలోచించు, అర్థమైందా? నువ్వు ఏదున్నా నీది నువ్వే చేసుకోవాలి, అప్పుడే నువ్వవుతావు. అర్థమైంది కదా? అప్పుడే నీ లైఫ్ అవుతుంది అండ్ నీ కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది. లీవ్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్, అంతే. అది నా లైన్.